హలో వెల్కమ్ బ్యాక్ టు సూర్య తారక్ యూట్యూబ్ ఛానల్. సో మీరు అందరూ చాలా అంటే చాలా బాగా నన్ను సపోర్ట్ చేశారండి. ఎందుకంటే నేను పెట్టే కవర్ సాంగ్ కి ఊరు పల్లెటూరు కవర్ సాంగ్ కి మంచి యూస్ అయితే వచ్చాయండి. అందరికి షేర్ చేశారు, సపోర్ట్ చేశారు నన్ను. సో మీరు సపోర్ట్ చేసినందుకు ఇంకొక వీడియో చేయడానికి అయితే ముందుకు వచ్చాను. అదేంటి కాదండి, మన శ్రీకాకుళం జిల్లాలో పుణ్యక్షేత్రం అయినటువంటి శ్రీ అరసవల్లి సూర్యనారాయణ యొక్క టెంపుల్ యొక్క విశేషత గురించి అయితే ఫుల్ వీడియో అయితే తీసాను. సో మీరు అందరూ అయితే లాస్ట్ వరకు చూడండి, ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. మీరు చేయవలసింది ఒకే ఒక పని అండి, ఆ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒకరికి షేర్ చేయండి. అదే మీరు నాకు ఇచ్చే సపోర్ట్ పెద్దది. అందరూ ఒకసారి మనసులో ఓం నమో సూర్యదేవాయ నమః అని స్మరించుకుంటూ మనం వీడియోలోకి వెళ్దాం. అయితే ముఖ్యంగా మన కంటికి కనిపించే ఏకైక దైవము మన సూర్య భగవానుడే. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అరసవల్లి వద్ద ఉన్న సూర్య భగవానుడి ఆలయం. ఇది శ్రీకాకుళానికి తూర్పున 1 కిలోమీటర్ దూరంలో ఉన్న అరసవల్లి గ్రామంలో ఉన్నది. ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో కళింగ తూర్పు గంగ రాజవంశానికి చెందిన గొప్ప పాలకుడు రాజ దేవేంద్ర వర్మ నిర్మించారని నమ్ముతారు. ప్రస్తుత నిర్మాణం ఎక్కువగా 18వ శతాబ్దపు పునరుద్ధరణ ఫలితంగా ఉంది. ఈ ఆలయం ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం వంటి కళింగ వాస్తు శిల్పం యొక్క రేఖ దేవుల శైలిలో నిర్మించబడింది. ఈ ఆలయం భారతదేశంలోని పురాతనమైన సూర్య దేవాలయంగా ఒకటిగా పరిగణించడం జరుగుతుంది. ఎందుకంటే మన భారతదేశంలో ప్రముఖ సూర్యోదయం అయిన దేవాలయాల్లో ఒకటైనటువంటి మన సూర్య భగవానుడి దేవాలయం ప్రపంచ ప్రాముఖ్యతగాంచిన దేవాలయాలు ముఖ్యంగా 3 అయితే ఉన్నాయి. అందులో మొదటిది ఒడిశాలో కోనార్క సూర్య దేవాలయం, మరియు జమ్మూ కాశ్మీరులో కేంద్రపాలిత ప్రాంతం అది. సో అందులో ముర్తాడ్ అనే సూర్య దేవాలయం ఒకటి. మూడవది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లి గ్రామంలో ఉన్నటువంటి సూర్య భగవానుడి దేవాలయం ఒకటి. ఇవి ప్రపంచ ప్రాముఖ్యతగాంచిన దేవాలయాల్లో ఒకటిగా నిలిచాయి. మన అరసవల్లి సూర్యనారాయణ స్వామి యొక్క చరిత్ర చూసుకుంటే, అంటే పూర్వం రోజుల్లో చూసుకుంటే, పద్మపు పురాణం ప్రకారం మానవాళి సంక్షేమం కోసం కాశ్యపు మహర్షి అరసవల్లిలో సూర్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. సూర్యుడు కాశ్యపు గోత్రానికి చెందినవాడు. అతన్ని గ్రహరాజు అని కూడా పిలిచేవారు అప్పట్లో. అయితే గోడలపై ఆలయ సృష్టికర్త దేవేంద్ర వర్మ అని చెక్కబడి ఉందంట. అంటే గోడ పైన కొన్ని దేవేంద్ర వర్మ అనే యొక్క బొమ్మలు అయితే ఉన్నాయంట. అప్పుడు కొంతమంది దాన్ని 7వ శతాబ్దానికి చెందిందని కొంతమంది చెప్పేవారు. ఇంకొంతమంది ఏంటనేవారు అంటే 18-19వ శతాబ్దానికి చెందిన దేవాలయం అని కొందరు దీన్ని ప్రచురించారు. ఎందుకంటే ప్రధానంగా కొన్ని లోపాలను పరిష్కరించారంట. అంటే మరమ్మతులు చేసేటప్పుడు అక్కడ గోడలపై కొన్ని 18-19వ శతాబ్దానికి చెందినవి కొన్ని ఉన్నాయి, అంటే కొన్ని బొమ్మలు అయితే ఉన్నాయి. అందుకు కొంతమంది గుర్తించి ఇది 18-19వ శతాబ్దానికి చెందిందని వివరించారు. మరి కొంతమంది అంటే అలాగ మార్పులు చేస్తూ ఉంటే, అంటే మరమ్మతులు చేస్తూ ఉంటే ఇంకొన్ని బయటపడ్డాయి. అది ఏంటంటే చివరకు దూసి కుటుంబం వివరాలు ఉన్నాయంట, అంటే చేయడం జరిగింది. ఈ మార్పుల్లో దూసి కుటుంబం విరాళంగా ఇచ్చింది. శతాబ్దాలుగా ఈ ఆలయం శిథిలావస్థలకు చేరుకుందని, మరియు 1778లో యలమంచిలి పొల్లాజీ పంతులచే నిర్మించబడిందని ఇలా రకరకాలుగా చెప్తూ ఉన్నారు. అదైతే అలా జరుగుతూనే ఉన్నది ఇప్పటికి కూడాను. అయితే ఈ మధ్య కాలంలో మనకు రథసప్తమి నాడు ఒక ఉత్సవాలు అయితే జరిగాయండి. ఇందులో భాగంగా కోట్లాది మంది భక్తులు వచ్చి స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకున్నారు. చివరికి ఈ ఆలయం ఒక నిర్మాణ సాధనంగా గుర్తించబడింది. ఇది ఒడిశాలోని విశ్వకర్మ బ్రాహ్మణుల లేదా మహారాణుల నైపుణ్యాలను ఉపయోగించబడింది. 5 ప్రవేశ ద్వారాలు మూసివేయనప్పటికీ తెల్లవారుజామున సూర్యుడు సంవత్సరానికి 2 సార్లు, అంటే ఉత్తరాయణం మార్చి 9, 11 మరియు దక్షిణాయనం అక్టోబర్ 1, 3 నేరుగా సూర్యకిరణాలు అనేవి నేరుగా సూర్య భగవానుడి పాదాల యొద్ద చేరడం అయితే జరుగుతుంది.
శ్రీకాకుళం పట్టణంలో జరుపుకునే అనేక పండగలకు ఒక మైలురాయిగా నిలిచినటువంటి రథసప్తమి వేడుకలు మన అర్స్వెల్లో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయం సూర్య భగవానుడి దేవాలయం వద్ద ఉత్సవాలు అయితే చాలా రంగరంగ వైభవంగా అయితే జరిగాయి. ఇందులో భాగంగా గౌరవనీయులు ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్ గారు అందరూ హాజరయ్యి చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎటువంటి ఆటంకాలు కలగకుండా పోలీస్ సిబ్బంది అయితే చాలా జాగ్రత్తలు వహించడం అయితే జరిగింది. ఈ రథసప్తమి వేడుకల్లో భాగంగా సాయంత్రం 5 గంటలకు డ్రోన్ షూట్ అయితే చేయడం జరిగింది. సో ఈ డ్రోన్ షూట్ లో అయితే రిపబ్లిక్ డే గురించి, అలాగే మన పొందూరు కద్దరు గురించి చాలా బాగా అయితే డ్రోన్ షూట్ అయితే చేశారు. సో నాకైతే చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మన పొందూరు కద్దరు గురించి అయితే చాలా చక్కగా డ్రోన్ షూట్ అయితే చేయడం జరిగింది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ప్రపంచ ప్రాముఖ్యత కాంచిన వస్త్రాల్లో మన పొందూరు కద్దరు అనేది ఒకటిగా నిలిచింది. అందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే, పూర్వం రోజుల్లో చూసుకుంటే మన తాతలు ముత్తాతలు వాళ్ళు ఎర్లీ మార్నింగ్ అంటే ఉదయం లేవగానే సూర్య నమస్కారం చేసుకునేవారు. సో ఆ రోజుల్లో మనకు కంటికి కనిపించే దైవం ఏదంటే సూర్య భగవానుడే నమ్మేవారు. సో ఇప్పుడు కూడా ఉన్న జనాలు చాలా మంది ఉన్నారు. అందుకే మనకి సూర్యుడు నిత్యం కనిపిస్తాడు. కాబట్టి ఏదో ఉదయం లేచామా వెళ్ళామా కాకుండా లేవగానే మనం సూర్య నమస్కారం చేసుకుంటే మనం ఒంటికి ఉన్న కష్టాలన్నీ పోతాయి, ఆరోగ్యంగా ఉంటాము, సుఖ సంతోషాలతో ఉంటామని ఒక నమ్మకంతో ఇక ఈ రోజు నుండి అయినా ప్రతి ఒక్కరము సూర్య నమస్కారం చేసుకుంటామని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇట్లు మీ సూర్య తారక్. థ్యాంక్ యూ ఆల్.